భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని దీనిని తుంగలో తొక్కడానికి ఇది ప్రథమ మెట్టు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎటువంటి విజయాలు సాధించిందో కాంగ్రెస్ పార్టీ పడవేయడానికి కోసంగా మరి తీసుకొస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర. రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి కరువు కాటకాలతోటి మరి ఏ విధమైనటువంటి పంటలు లేక బెంగళూరు కానీ మరి అదేవిధంగా మద్రాసు రాష్ట్రానికి వాళ్ళు కరువు పనుల కోసం తరలిపోతూ ఉంటే అధికారంలో లేదు. అయినా కూడా మరి ఆనాడు ఉన్నటువంటి దివంగత నేత మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆనాడు సోనియా గాంధీ గారిని మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేకపోయినా కూడా మరి అన్న పార్టీ అని చెప్పని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మరి ధర్మిల 2000 అయినా సరే మరి వీళ్ళకి ఈ రైతాంగానికి అయితేనేమి మరి కూలీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక 10-15% పారిశ్రామికవేత్తలైతేనేమి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి 21లో అదే ఎంజీ ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలి. మరి ఏ గ్రామంలోనైతేనేమి మరి అలాంటి పరిస్థితుల్లో దానిని నాశనం చేయడానికి కోసం మరి ఈనాడితే యూపీఏ ప్రభుత్వం 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తే తప్పులు ఉన్నాయి. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఈ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ బీజేపీ వారు అయితేనేమి 40% ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా ఒప్పుకున్నారు అనేటటువంటి దాన్ని మరి మనం అందరం కూడా సమగ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే సంఘాలైతేవి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏర్పాటు చేయడం జరిగింది. చివరి ఎలక్షన్స్ అవుతాయేమో ఈ దేశానికి. మరి బాబాసాహెబ్ ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది కనుక మనం అందరివి లౌకికవాదులవి. లక్ష్మణరావు గారు అదేవిధంగా ఇంకా లక్ష్మణ్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఇంకా మిత్రులు కాంగ్రెస్ నాయకులు చాలా దూరదృష్టి ఉండి పెద్దలు నాగేశ్వరరావు గారు అని చెప్పి మనం చేసుకుంటూ మీ అందరికీ స్వాగతం చెప్తూ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ కొత్త పథకాన్ని తీసుకొచ్చి చాలా మార్పులు చేసి మరి పనిచేసే కార్మికులకు హక్కులకు తీసివేసి రాష్ట్రానికి అధిక భారం మోపి మహాత్మా గాంధీ పేరును తొలగించి రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేసే ఈ విబిజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చిన దాన్ని వ్యతిరేకిస్తూ మరలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏ రకంగా రూపురేఖలు 20 సంవత్సరాలు నడిచినాయో అమలు చేశారో కోట్ల మందికి ఉపాధి కల్పించారో ఆ రకంగానే ఉండాలని చెప్పి గ్రామీణ ప్రజలకు గ్రామీణ మరి వ్యవసాయ కార్మికులకు అన్యాయం చేయకూడదు అని చెప్పి నిరసన వ్యక్తం చేసి ఈరోజు నిరాహార దీక్షతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం వచ్చే నెలపాటు అనేక రీతిలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మేము చేపట్టాం. వామపక్షాల మద్దతు ఉంది, అదేవిధంగా ప్రజా సంఘాల మద్దతు ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేవారు, రాజ్యాంగాన్ని కాపాడుకునేవారు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో భాగం కావచ్చు. ముఖ్యంగా రాష్ట్రాల మీద అధిక భారం పడేటువంటి ఈ బిల్లుని ఎందుకు ఈ తెలుగుదేశం వారు, అదేవిధంగా జనసేన వారు, అదేవిధంగా వైసీపీ వారు అడ్డుకోలేదు? కనీసం మా మా రాష్ట్రం మీద భారం తగ్గించండి అనేటువంటి నోరు రాలేదా వారికి అడగడానికి? అంత అసమర్థులుగా ఉన్నారా ఈ ప్రభుత్వం? ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా వినంతి ఏమిటంటే దీన్ని అపోజ్ చేయండి. మార్చి లోపల మళ్ళీ వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 90% కేంద్రం నిధులు ఇచ్చే విధంగా మీరు చర్య తీసుకోండి అని చెప్పి మనవి చేసుకుంటూ, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య, మోడీ అమిత్ షా గారి దుర్మార్గపు చర్య. మీరు అందరూ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసేటువంటి ప్రక్రియలో భాగస్థులు కావద్దని మరి ప్రభుత్వ పెద్దల్ని మేము హెచ్చరిస్తూ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు కూలీల్ని మరి మేలు చేసే విధంగా ఈ మళ్ళీ
యూపీఏ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని మేము తిరిగి తీసుకొని వస్తాం. దీని వ్యవసాయానికి అనుబంధంగా తీసుకొని వస్తాం. రైతుకు రైతు కూలీకు మేలు చేసే విధంగా దీన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రతి గ్రామంలో ఎవరైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి కార్మికులు జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వారందరినీ సమీకరిస్తాం. ఇంకొక మాట, ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో అనేక మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగులందరినీ కూడా తీసేయబోతున్నారు. వారికి హామీ ఇస్తున్నాం, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, తప్పనిసరిగా మీ ఉపాధి మీ ఉద్యోగాలకి ఏ భంగం లేకుండా చేస్తాం. మీరు దయచేసి కార్మికులను కూడా మీరందరూ కూడా సమీకరించండి, దీన్ని వ్యతిరేకత వ్యక్తం చేయాలి. ఈ నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకునే విధంగా భారత ప్రభుత్వాన్ని మనం ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి రావాలి. ధైర్యం ఉంటే చెప్పండి, మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, ఇది రాష్ట్రం ఉపయోగం ఉందా, దీనిలో ఈ రాష్ట్రానికి ఉపయోగం లేకపోతే మీరెందుకు అపోజ్ చేయడం లేదు. దయచేసి మాతో కలిసి రండి. అందరం మోడీ గారి అమిత్ షా గారి నిరంకుశ పరిపాలన అడ్డుకుందాం. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సమర్థిస్తున్నారు కేంద్రంలో. కానీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకం, అందరూ కలిసి ఉండాలి, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి అనేటువంటి భావాన్ని చెదరగొట్టే ఆర్ఎస్ఎస్ భావాన్ని వ్యతిరేకిద్దాం. ఆంధ్రప్రదేశ్లో అలాంటి చిచ్చు పెట్టే వారికి మనం స్థానం కల్పించకూడదని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజా పథకం, ప్రజల కోసం పుట్టినటువంటి పథకం. యూపీఏ ప్రభుత్వంలో 13 నెలల పాటు చర్చించి గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చాం. గ్రామాల్లో వలసవాదాన్ని అరికట్టాలని, గ్రామీణ వాతావరణంలో పేదరికాన్ని నిర్మూలించాలని, గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా మారాలనే మహాత్మా కలల్ని సాకారం చేయటం కోసం మహాత్మా గాంధీ గారి పేరు పెడితే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దీన్ని గర్వించినటువంటి సంస్థ యోజన. ఈ పథకాన్ని చూడటానికి విదేశాలు కూడా వచ్చినటువంటి పథకం. ఈ పథకం దాదాపుగా సంవత్సరానికి 6.5 నుంచి 7 కోట్ల మంది గ్రామీణ ఉపాధి హామీ ద్వారా బతుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది బతుకుతూ ఉన్నారు. ఈ 5 నెలలుగా ఈ పథకానికి జీతాలు ఇవ్వట్ల, 5 నెలలుగా పనిచేసి డబ్బులు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వ కాలంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. చంద్రబాబు నాయుడు గారు నేరుగా డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రతి మంగళవారం వెళ్ళి మోడీ దగ్గర అప్పు తీసుకురావటం కాదు, గ్రామీణ వాతావరణంలో పనిచేసి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించుకుంటూ తింటూ మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని విబిజీ రామ్జీ, దాని అర్థం చెప్పి ప్రజలకు చెప్పండి. మీ పని ఆఫ్ చేస్తున్నాం, మీకు చెప్పినప్పుడు పని ఇయ్యం, మా నచ్చినప్పుడు ఇస్తాం, మా పంచాయతీల్లో జమీందారుల దగ్గర, మా పంచాయతీల్లో భూస్వాముల దగ్గర మీరు పని చేయాలి, మేము చెప్పినప్పుడే పని చేయాలని చెప్పమనండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే విబిజీ రామ్జీకి అర్థం ఏంది చెప్పమనండి. మాకు నిజమైనటువంటి నమ్మకం, గౌరవం ఆ భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి పేరు అంటే. కానీ ఆ పేరు నేరుగా పెట్టకుండా శ్రీరాముడి పేరును వాడుకుంటున్నారంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయండి. అందుకోసం ఇవాళ 700 జిల్లాల్లో 7 లక్షల మంది ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, అభ్యుదయ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించడమే ఇది ఒక పెద్ద కార్యక్రమం. దీని పేరు మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని మరొకసారి గుంటూరు జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులందరినీ, ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీని ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తెచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తీసేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు తీసేసి జీవీజీ రామ్జీ అని చెప్పేసి కొత్త పేరు పెట్టారు. దాంట్లో కూడా గాంధీ పేరు లేకుండా రామ్జీ వచ్చేటట్టుగా పెట్టారు. విచిత్రం ఏంటంటే గతంలో బీజేపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వచ్చిన తర్వాత కూలీలంతా సోమరిపోతులు అవుతున్నారు, దీన్ని తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ దీన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే క్రమేణా దాన్ని తీసేసే దాంట్లో భాగంగానే ఈ పేరు మార్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం గతంలో యూపీఏ ప్రభుత్వం 1,12,000 కోట్ల రూపాయలు కేటాయించింది.
ఆ తర్వాత 86,000 కోట్ల రూపాయలకు వచ్చింది. దీన్ని తీసేసే దాంట్లో భాగంగానే వాళ్ళు దీన్ని కుట్ర చేశారు. ఇప్పుడు కనుక మనం వాళ్ళు పెట్టినటువంటి పద్ధతి కనుక చూసేపైతే 40% కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలా. 40% అంటే ప్రతి సంవత్సరం 4,259 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. అసలే జీఎస్టీ పేరుతో మొత్తం డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తుంది. దాన్ని మళ్ళీ మనం అడుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ భారం రాష్ట్ర ప్రభుత్వం మోయగలదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని ఈ చట్టాన్ని పరిరక్షించాలి, గాంధీ గారి పేరు తీసేయకూడదు, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీన్ని మీరు కనుక రద్దు చేయకపోతే వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. 200 దేశాల్లో గౌరవించే ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీజీ. 200 దేశాల్లో విగ్రహాలున్న వ్యక్తి మహాత్మా గాంధీజీ. మన పార్లమెంట్ ఎదురుగా కూడా మహాత్మా గాంధీజీ విగ్రహం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా కూడా మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. ప్రపంచ మేధావిగా ఉన్న ఐన్స్టీన్ గారు మహాత్మా గాంధీని కీర్తించారు. అనేక ఉద్యమాలకు నాయకత్వం ఇస్తున్న నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి వాళ్ళు మహాత్మా గాంధీని తమ గురువుగా భావించారు. అలాంటి మహానేత యొక్క పేరుని తీసివేయటం దుస్సాహసంగా భావిస్తూ ఉన్నాను. వెంటనే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుని పునరుద్ధరించాలని చెప్పని కోరుతున్నాను. రాష్ట్రాలపై భారం పెట్టే ఈ 60-40% అనేటువంటి దాన్ని తొలగించాలని, 90% కేంద్రమే భరిస్తూ 10% మాత్రమే రాష్ట్రంలో భారం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ పాత చట్టాన్ని కొనసాగించాలని చెప్పాలని చెప్పని కోరుతూ ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క దీక్షా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అగ్రనాయకులకు మరియు మా కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి జేడీ శీలం గారికి, అట్లానే మా గుంటూరు జిల్లా పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీపతి ప్రకాశం గారికి, అట్లానే మా ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానల్లి గారికి, అట్లానే డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఈశ్వరరావు గారికి, మా సిటీ ప్రెసిడెంట్ గారికి, అట్లానే మరియు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మిగతా నాయకులకి, ప్రజా సంఘాలకి, వామపక్షాలకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున అందరూ ఈ యొక్క సమావేశానికి వచ్చేసి మమ్మల్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నేను అభినందనలను, కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఏదైతే ఇప్పుడు మన మోడీ గారు పాలిస్తున్నటువంటి పాలన ఉందో అది మళ్ళీ బ్రిటిషర్స్ పాలన చూస్తున్నట్టుగా ఉందని మేము భావిస్తున్నాం. అట్లానే మహాత్మా గాంధీ గారి పేరుని, ఆ చట్టానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని, గౌరవాన్ని వాళ్ళు పోగొట్టేటువంటి విధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఉంది. కాబట్టి ఇప్పుడైనా కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇప్పుడు కనుక మనం వచ్చి నిరసనలు కనుక తెలియజేయకపోతే ఇట్లాంటి ఏకపక్ష నిర్ణయాలు ముందుకెళ్తాయని చెప్పి, ఈ ముందుకెళ్ళడం వల్ల మనం ఇంకా చాలా కోల్పోతామని, తర్వాత వచ్చే తరాల వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేమని, కేవలం గొడవలు తప్ప, కేవలం ఇటువంటి మత ఘర్షణలు తప్ప ఇంకేమీ వాళ్ళకి మనం చూపించలేము, వాళ్ళకి ఏమీ మనం ఇవ్వలేము. కాబట్టి మీడియా వారు కూడా దీన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ యొక్క కార్యక్రమం గురించి అందరికీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మా సిటీ అధ్యక్షులైనటువంటి ఖలీల్ గారిని మాట్లాడి కోరుకుంటున్నాను.